అధికారంకి వచ్చిన వెనువెంటనే బీసీకి కులగణన 42% ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి అసెంబ్లీలో తీర్మానం పంపడమే కాకుండా ఈరోజు బీసీలకు మేము రేపు జరగబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో మా పార్టీ పరంగా 42% ఇస్తామని చెప్పినటువంటి దమ్మున్న నాయకుడు రేవంత్ రెడ్డి గారని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మీరు మాట్లాడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో బీజేపీ సోదరులారా, బీఆర్ఎస్ వాళ్ళు, మీకు దమ్ముంటే మీ రాష్ట్రాలలో కూడా మీ మోడీకి చెప్పి మీరు యొక్క 42% కులగణన భారతదేశ వ్యాప్తంగా చేసి అమలు చేసి తీరండి. లేకపోతే బీసీ సమాజానికి క్షమాపణ చెప్పండి. కానీ అది చెప్పకుండా ఈరోజు గద్దారును విమర్శించడం, ఉద్యమకారులను విమర్శించడం ఒక పనిగట్టుకొని మీరు ఒక ద్వేయంగా చేస్తున్నారు ఒక బీజేపీ కేంద్ర మంత్రులు. దానికి వత్తాసుగా బీఆర్ఎస్ కూడా పలుకుతా ఉంది. కనుక బీఆర్ఎస్ను కూడా అనుమానండి, 42% మేము కూడా సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీలుగా టికెట్ ఇస్తామని ఎందుకు చెప్పలేకపోతున్నారు? మేము ఖచ్చితంగా అమలు చేసి లెక్కలతో సహా మరి చేసి తీరుతామని కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈరోజు 30 సంవత్సరాల నుంచి 59 కులాలు, ఆ కులాలలో అట్టడుగున అనగారినటువంటి దళిత కులాలు ఏవైతే ఉన్నాయో, ఎస్సీ కులాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ కూడా న్యాయం జరగాలని పోరాటం ఆలోచన చేసి సుప్రీంకోర్టులో వేసేటువంటి వాదనకు న్యాయవాదులకు ఒక కమిటీ వేసి పంపి ఈ ప్రభుత్వము సుప్రీంకోర్టు తీర్మానానికి మద్దతుగా అసెంబ్లీలో ఈ నెల 4వ తారీఖు నాడు తీర్మానం ప్రవేశపెట్టి ఆ వర్గీకరణ కూడా అమలు చేసి తీరటం జరుగుతూ ఉంది. ఈరోజు మందకృష్ణ మాదిగ కానీ, మా మాల సోదరులు కానీ, ఇంకా ఇతర కులస్తులు పోయి రిప్రజెంటేషన్ ముఖ్యమంత్రి గారికి ఇచ్చిన ఏదైతే మా యొక్క జ్యుడిషియల్ మరి రిటైర్డ్ సుప్రీంకోర్టు ఏదైతే యొక్క నిపుణుడు ఉన్నాడో మక్తర్ గారికి మరి వారి యొక్క సూచన ప్రకారం చేశాం. వారి సూచన కొరకు మళ్ళీ ఏమన్నా ఉంటే సరిచేస్తే ప్రభుత్వం కూడా సరిచేయడం జరుగుతుందనేది నిన్న మందకృష్ణ గారికి కూడా చెప్పడం జరిగింది. ఈ విషయాలను కూడా మరి 59 మరి ఎస్సీ కులస్తులు కూడా అర్థం చేసుకొని 56% ఉన్నటువంటి బీసీ కుల వర్గానికి కూడా మరి వాస్తవమైనటువంటి విషయాలు మీరు అర్థం చేసుకొని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి మీరు సహకరించే విధంగా ఉండాలని కోరుతూ